చూడండి సార్, మేము కొండ ముచ్చులు పట్టినాము. ఆంధ్రాలో పెట్టినాము సార్ మేము. ఇది ఇట్లా కర్నూలు సైడు డోల్న పట్టాము ఇవి. ఈ కొండ ముచ్చులు పట్టాము. చూడండి ఎలా పట్టామో. దానికి పల్లికాయలు, అట్టి పనులు వేసి మేము పడుతున్నాము. పెద్ద పెద్ద బోన్లు మాది. మంచిగా ఉంటుంది. మీరు ఈ నెంబర్కి డైల్ చేస్తే మన ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, గ్రామం అయినా, ఎక్కడికైనా మేము వచ్చి పడతాము. ఈ నెంబర్కి మీరు డయల్ చేయవచ్చు. ఈ నెంబర్కి మేము ఫోన్ చేస్తే మేము వచ్చి మాట్లాడి పట్టుకెళ్తాము సార్. చూడండి, ఈ మాదిరిగా కొండ ముచ్చులైనా, మామూలు కోతలైనా, ఎలాంటి కోతులైనా కూడా మేము పడతాము. చూడండి ఎలా దూరుతున్నాయి చూడండి సార్. ఈ మాదిరిగా మేము మేత వేసి దాంట్లో కూడా లీడర్ ఉంటుంది, లీడర్ ఉంటుంది. దాన్ని కనబట్టి మేము పట్టాలి. పట్టిన తర్వాత మేము అడవిలో వదిలిపెడతారు. మాది పట్టే వరకే మాది. ఎవరైతే పిలిపిస్తారో వాళ్ళే పర్మిషన్ లెటర్ తీసుకొని గ్రామ పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా అది లెటర్ తీసుకొని గ్రామ పంచాయతీ తరపు నుంచి వెళ్ళిపోతుంది. ఊరు తరపు నుంచి ఒక మనిషి వస్తారు. అది ఎక్కడ వదిలిపెట్టాలనో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సార్ మేము పడుతున్నాము. అది చూడండి, ఎలాంటి కోతులైనా కూడా మేము పడతాము. ఈ నెంబర్కి మీరు డైల్ చేస్తే మేము వచ్చి మాట్లాడి పడతాము. చూడండి, వాటికి అట్టి పండ్లు, నీళ్లు, అన్నము వాటికి వేసి మేత వేసి శుభ్రంగా వాటికి అడవిలో వదిలిపెడతారు. అది వదిలిపెట్టేది కిరాయి కూడా మీదే ఉంటుంది. లోడ్ ఎక్కించేదాకా మొత్తం మాదే ఉంటుంది. లోడ్ ఎక్కించిన తర్వాత ఆ బండి కిరాయి అది మీదే ఉంటుంది. అది ఎంత దూరమైనా అది మీ ఇష్టము. ఫారెస్ట్గా అయినా అది మీరు డిసైడ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళతో నిర్ణయం చేసుకుని మీరు పట్టాలి. ఈ విధంగా మేము 10 మంది దాకా ఉండాలి.